అందరికీ నమస్కారం. నాయనమ్మ తన 15 సంవత్సరాల వయసు గల మనవరాలికి ఆడపిల్ల ఏ విధంగా ఉండాలో తనకి అర్థమయ్యే విధంగా చెప్పింది. నాయనమ్మ లక్ష్మి మనవరాలు జాహ్నవిని గమనిస్తూ ఉంటుంది. ధనవంతుల కుటుంబం కావటంతో ఏ విధమైన లోటు లేదు. జాహ్నవికంటూ ఫోను, ఏటీఎము, ఒక సపరేట్ గది తనకు నచ్చినట్లు ఉంటుంది. జాహ్నవి ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్‌తో పార్టీలకు వెళ్ళటం, ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటుంది. జాహ్నవి అమ్మ ఇలా తిరగకూడదు, అబ్బాయిలకి కొంచెం దూరంగా ఉండాలి అని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది. అలా ఎన్నిసార్లు చెప్పినా జాహ్నవి పట్టించుకునేది కాదు. జాహ్నకి వాళ్ళమ్మ పాతకాలపు మనిషిలాగా, చాదస్తురాలిలాగా కనపడేది. అమ్మకి మాత్రం జాహ్నవి అమాయకత్వం కారణంగా ఎవరైనా మోసం చేస్తారేమో అని బాధపడుతూ ఉంటుంది. ఇది గమనించిన నాయనమ్మ జాహ్నవికి అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంది. అప్పుడు ఒకరోజు జాహ్నవిని పిలిచి, "నీకు స్నేహితులు ఎంతమంది ఉన్నారు?" అని అడిగింది. "7 నాయనమ్మ, 3 అబ్బాయిలు, 4 అమ్మాయిలు. మేమంతా ఎప్పుడూ కలిసే ఉంటాం" అని చెప్పింది. "సరే అయితే నీ స్నేహితులు మొత్తాన్ని రేపు డిన్నర్‌కి రమ్మను. మీకు ఏమి వంటలు ఇష్టమో చెప్తే అన్ని వంటలు చేయిస్తాను" అంటుంది నాయనమ్మ. దానికి జాహ్నవి ఆనందంగా, "థాంక్స్ నాయనమ్మ. ఎప్పటినుండో వాళ్ళని ఇంటికి పిలుద్దామంటే అమ్మ అమ్మాయిలు వద్దు అంటుంది. అందుకే ఇన్ని రోజులు పిలవలేదు" అంటుంది. "సరే రేపు అందర్నీ రమ్మని చెప్పు" అని నాయనమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జాహ్నవి ఆనందంగా అందరికీ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. తర్వాత రోజు రాత్రి డైనింగ్ టేబుల్ మీద అన్ని రకాల వంటలు తయారు చేసి పెడతారు. పిల్లలతో కలిసి నాయనమ్మ కూడా భోజనం చేస్తుంది. స్నేహితులు అంతా ఒకరనుకొని ఒకరు కూర్చోవటం, టచ్ చేసుకోవటం చేస్తున్నారు. అది వాళ్ళకి ఏమీ అనిపించటం లేదు. చూసేవారికి మాత్రం పిల్లలేంటి ఇలా ఉన్నారు, ఏంటి ఇలా హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు అనిపిస్తుంది. భోజనం పూర్తయిన తర్వాత హాలులో అందరితో సరదాగా మాటలు కలిపింది నాయనమ్మ. పని మనిషితో ఒక గాజు సీసాలో మూత పెట్టి ఉన్న 8 గులాబీలను తీసుకురమ్మని చెప్తుంది. ఆ గాజు సీసాను తెచ్చి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టింది. ఆ గాజు సీసా నుండి నాయనమ్మ ఒక గులాబీని బయటికి తీసింది. ఆ గులాబీ బయటికి తీసిన వెంటనే సువాసనలు వస్తున్నాయి. అది ఒక రకమైన స్పెషల్ గులాబీ. పిల్లలందరూ ఆ సువాసనకి మైమరిచిపోయారు. నాయనమ్మ ముందుగా వాసన పీల్చు అన్నట్లు ఆ గులాబీని మనవరాలు జాహ్నవికి ఇచ్చింది. జాహ్నవి గులాబీని పట్టుకొని ఆనందపడుతుంది. అందరూ ఒకరి తర్వాత ఒకరు గులాబీని పట్టుకోవటం, వాసన చూడటం అలా చేశారు. చివరికి నాయనమ్మ ఆ గులాబీని తీసుకుని ఆ గాజు సీసాలోనే పెట్టింది. సరదాగా ఒక గంట సేపు కబుర్లు చెప్పుకున్నారు. ఆ తరువాత స్నేహితులందరూ ఇంటికి వెళ్తామని చెప్పారు. అప్పుడు నాయనమ్మ, "సరే, జాగ్రత్తగా వెళ్ళండి. ఈ గాజు సీసాలో ఉన్న పూలని ఒక్కొక్కరు ఒక్కొక్క గులాబీని తీసుకువెళ్ళండి. మీకోసమే తీసుకువచ్చాను" అని చెప్పి గాజు సీసా వైపు వేలు చూయించింది. అందరూ తమకు నచ్చిన గులాబీలను ఒక్కొక్కటి తీసుకుని వెళ్ళిపోయారు. జాహ్నవి చాలా ఆనందంగా ఉంది. "నాయనమ్మ, అమ్మ ఆడపిల్లవి అలా ఉండు, ఇలా ఉండు అని చెప్తూ ఉంటుంది. నువ్వు అమ్మ కన్నా ఇంకా పెద్దదానివి. అయినా మాతో కలిసిపోయావు. అమ్మ పాతకాలపు మహిళ" అంటుంది జాహ్నవి. ఆ మాటలకి చిన్నగా నాయనమ్మ నవ్వుతుంది. "ఎందుకు నాయనమ్మ నవ్వుతున్నావు?" అని జాహ్నవి అడిగితే, "మీ స్నేహితులు చేసిన పని నువ్వు గమనించలేదా?" అని అడుగుతుంది. జాహ్నవి ఆశ్చర్యపోతూ, "మా స్నేహితులు ఏం చేశారు నాయనమ్మ?" అని అడుగుతుంది. "అందరినీ ఒక గులాబీ తీసుకువెళ్ళమన్నాను. అందరూ తీసుకువెళ్ళారు" అంది. "ఆ, అవును, నువ్వు చెప్పావుగా, అందుకే తీసుకువెళ్ళారు. దానిలో తప్పేముంది?" అంటుంది జాహ్నవి. "తప్పు అని నేను అనటం లేదు. నేను మొత్తం 8 గులాబీలు తెప్పించాను. 7 గులాబీలు మీ స్నేహితులు తీసుకువెళ్ళారు. ఇక ఒక గులాబీ మిగిలి ఉంది. ఆ గులాబీని చూశావా అని అడుగుతుంది నాయనమ్మ.
అప్పుడు జాహ్నవి మిగిలి ఉన్న గులాబీ వైపు తల తిప్పి చూస్తుంది. చూస్తున్నావు కదా, మిగిలి ఉన్న గులాబీ ఇందాక నేను మీ అందరినీ వాసన చూడమని ఇచ్చిన గులాబీ. కొంచెం వాడిపోయినట్టు డల్‌గా ఉంది కదా! దాన్ని అందరూ పట్టుకున్నారు, వాసన చూశారు. తలా ఒక గులాబీని తీసుకువెళ్ళమంటే ఒక్కరు కూడా ఆ గులాబీని ముట్టుకోకుండా తాజాగా ఉన్న గులాబీలనే తీసుకువెళ్లారు అంది. అప్పుడు నాయనమ్మ, ఈ గులాబీ కొంచెం వాడిపోయినట్టు అంత ఆకర్షణీయంగా లేదు. అందరం దాన్ని పట్టుకున్నాం కదా అంది జాహ్నవి. అవును తల్లి, ఆ గులాబీ అలా ఉందనే అందరూ వదిలేసి వెళ్ళారు. ఒక ఆడపిల్ల కూడా పువ్వు లాంటిది. అలా అందరి చేతుల్లో పువ్వు వెళ్ళినట్టు అమ్మాయి వెళ్తే చివరికి జీవితం నాశనమైపోతుంది. పాతకాలమైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఆడపిల్ల ఆడపిల్లే. ఎవరితో ఎంత ఉండాలో అంతే ఉండాలి. అబ్బాయిలతో మాట్లాడొద్దు అని నేను చెప్పను. కానీ వారితో మాట్లాడేటప్పుడు మాటలు, చేతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే నీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. మీ అమ్మ ప్రతిరోజు ఇదే చెప్పడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పింది నాయనమ్మ. థ్యాంక్స్ నాయనమ్మ. నేను ఇప్పటి వరకు కాలం మారింది, అమ్మ చాదస్తురాలు అనుకున్నాను. నువ్వు చెప్పింది విన్న తర్వాత నేను ఎలా ఉండాలో తెలుసుకున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జాహ్నవి. లక్ష్మి తన కోడల్ని పిలిచి, పిల్లలిప్పుడు చాలా మారిపోయారు. మనం కూడా కొంచెం మారి వాళ్లకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. కానీ ప్రతిరోజు కసురుకోకూడదు అని కోడలికి చెప్పింది. పెద్దల మూట చద్ది మూట అన్నారు. పెద్దలు ఎప్పుడు మన మంచికే చెబుతారు. ఎందుకు చెప్తున్నారా అని నేటి తరం అమ్మాయిలు, అబ్బాయిలు కూడా అర్థం చేసుకోవాలి. కథ సమాప్తం.